సో, ఆ గ్యాప్ రీజన్ ఏంటంటే వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ చూడాల్సిన వీడియో అది. నేను రీసెంట్ టైమ్‌లో చాలా కాంప్లికేషన్స్ అయితే పెరిగిపోయి యశ్వంత్ ఐ హోప్ మీకైతే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మన వ్యూవర్ పంపించిన నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే హాయ్ సాగర్ ఐఎమ్ కగపతి రెడ్డి ఫ్రమ్ చైనా. ఐఎమ్ 36 years old this year. I want to invest 25,000 rupees per month for my grandchildren in SIP mode. I'll do this SIP for at least 30 years and my son may continue this SIP mode for another 30 more years. I hope it will grow by at least 20%. And in case if I skip 1 or 2 months SIP, do I need to pay any penalties for that? I want to know how much money my grandchildren will receive in 30 years and 60 years. హలో అండి, ఫస్ట్ అసలు మీ ఏజే 36 years. మీరు ఇప్పుడు పిల్లల గురించి ఎవరైనా ఆలోచిస్తారు కానీ మీరు గ్రాండ్ చిల్డ్రన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఓకే, ఎనీవేస్ మీరు క్వశ్చన్ పంపించారు కాబట్టి ఆన్సర్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పాలి. 20% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ రియల్ ఎక్స్పెక్టేషన్ అండి. అంటే రియాలిటీలో 20% 30 year పీరియడ్ 60 year పీరియడ్లో వర్కౌట్ అవుతుంది అంటే ఐ డోంట్ థింక్ సో. అంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ. 10 ఆర్ ఇన్ఫ్యాక్ట్ 60 years వేసుకున్నట్టయితే 8% వుడ్ బి ఐడియల్ అన్నది నవి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినా కూడా. ఎనీవేస్ ఒకవేళ 30 years మీరు ఈ 25,000 సిప్ చేసినట్టయితే 20% రిటర్న్ అయినట్టయితే మీ ఎవరైతే గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారో తనకు వచ్చేది 39 crores వస్తుందండి. అండ్ అదే మీరు మీ సన్ కూడా కంటిన్యూ చేస్తారన్నారు కదా, సో అలా 60 years తీసుకున్నట్టయితే ఈ 20% రిటర్న్కి ఎంత వస్తుందో తెలుసా? 9,000 కోట్లకు పైన. ఎగ్జాక్ట్ నెంబర్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఒకవేళ 20 కాదు, ఇంకా 12% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి. ఇన్ దట్ కేస్ ఒకవేళ 30 years 25,000 సిప్ చేసినట్టయితే మీకు వచ్చేది 7,70,00,000 అవుతుంది. అదే 60 years చేసినట్టయితే 230 కోట్ల పైన వస్తుందండి. ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ అనుకోవచ్చు 25,000 రూపీస్ పర్ మంత్ అంటే చాలా కష్టం కదా అని చెప్పి. ఎవరైనా కూడా ఒకవేళ అంటే థియరిటికల్లీ మాట్లాడుకుందాం, ఎవరికైనా కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉన్నట్టయితే ఎవరి విషయం వాళ్ళది. మనం అంటే ఒకళ్ళు ఇలా ఆలోచించడం తప్పు రైట్ అని చెప్పి మనం ఎవరైనా జడ్జ్ చేయడానికి చాలామంది అలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒకవేళ ఎవరైనా కూడా అలా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కోసం గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే 2,500 రూపీస్ పర్ మంత్ చేసినా కూడా 60 years చేసినట్టయితే దాని వాల్యూ 900 కోట్ల పైన అవుతుంది. ఓకే, సో దట్స్ అ బిగ్ మనీ అన్నమాట, వెరీ బిగ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇన్ఫ్లేషన్ ఇవన్నీ అంటారు కానీ ఎంత ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కూడా 900 కోట్లు అనేది బిగ్ మనీ అండి. 60 సంవత్సరాల తర్వాత ఇట్ విల్ నాట్ బి స్మాల్ మనీ. సో కాంపౌండింగ్ ఒక మ్యాజిక్ అది. 30 yearsకి 60 yearsకి మీరు చూసినట్టయితే 39 కోట్ల నుంచి ఏకంగా 9,000 కోట్లకి. సో ఆ గ్యాప్ రీజన్ అంటే మనం ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ రిటర్న్ కాంపౌండింగ్ ఒక మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అందుకని యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ రిటైర్మెంట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు అని ఎందుకు ఇంత రిపీటెడ్గా చెప్తూ ఉంటాను, ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్ అనమాట. మనం ఒక 5 years ఎడిషనల్ యాడ్ చేసినా చాలు మన ఇన్వెస్ట్మెంట్కి మనకు వచ్చే ఎండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్లీ చేంజ్ అయిపోద్ది అన్నమాట. సో అందుకని ఎవరైతే 30 yearsకి సేవ్ చేయడం స్టార్ట్ చేద్దాం లేదా 35 స్టార్ట్ చేద్దాం అనుకుంటారో మీరు అదే 25 స్టార్ట్ చేయగలిగినట్టయితే ఈవెన్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసినా కూడా యాక్చువల్లీ మీకు ఎండ్ వచ్చే ఏదైతే వాల్యూ ఉంటుందో విచ్ విల్ బి వెరీ వెరీ హ్యూజ్. సో వన్ ఆఫ్ ద లెసన్ ఇది. సో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ డిలే చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు అనుకోండి, దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ డిలే. సో గ్రాండ్ చిల్డ్రన్ పక్కన పెట్టండి, మీ కేసులో తీసుకున్నా కూడా మీ రిటైర్మెంట్కి మీరు ఒక 5-10 years అటు ఇటు చేసినా కూడా మీకు ఆ కాస్ట్ ఆఫ్ డిలే అన్నది చాలా ఎక్కువ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 25 చేసేటప్పుడు చిన్న అమౌంట్ చేస్తే సరిపోద్ది. వెరస్ అదే 35 వచ్చాక స్టార్ట్ చేస్తే మీరు ఈవెన్ పెద్ద పెద్ద అమౌంట్లు చేసినా కూడా మీ గోల్ అచీవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంటుంది.